స్తోత్రం కలిగిన కనుక కూడి వచ్చిన సంఘ బిడ్డలకి అందరికీ యేసు ప్రభువు అయినట వందనాలు. అందరికీ దేవుడు దీవించినగా. యోహాను సువార్త 12వ అధ్యాయం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చన చట్టామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయన అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూద, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చెను గనుక అలాగ చెప్పెను. యోహాను సువార్త 12వ అధ్యాయం. యేసు ప్రభువుకి ఒక స్త్రీ అతడితో ఏం చేశారు? పాదాలు కడిగినది. ఇదే మనం బైబిల్లో 3 చోట్ల రాయబడి యేసుకి 3 సార్లు ఏం చేశారు? తన అతనితోని అతనికి అభిషేకం చేసినట్టుగా చూడాలి. 2వ మార్కు సువార్త 14వ అధ్యాయం 3 నుండి 9 వరకు మీరు చదివితే అక్కడే బెతనియా అని పేరు పడిన ఆయన బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు పొట్టి తీసుకుని వచ్చి ఆ అత్తరు పొట్టి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. అప్పుడు అక్కడ రాయబడింది. అప్పుడే 3వదే లూకోసు వార్త 7వ అధ్యాయం 36 నుండి మీరు చదివితే మనము ఆ విషయం పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని అడిగిన ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంటి భోజనమునకు కూర్చొని ఉన్నాడని తెలుసుకొని యొక్క గుడ్డీలు అత్తరు తీసుకొని వచ్చి, ఈ 3 చోట్ల యేసయ్యకి గుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి యేసయ్యకి ఏం చేశారు? అభిషేకించినట్టుగా మీరు రాయండి. లూకోసు వార్త 7వ అధ్యాయం 36వ వాక్యంలో ఒక పరీక్షలు ఇంటికి కూర్చున్నప్పుడని రాయబడింది. ఇది అదే మార్కు సువార్తను చదివినప్పుడు బెతనీలో ఒక కుష్ఠరోగి అయిన సీమోను అని పేరు పడింది. యోహాను సువార్తలోకి వచ్చినప్పుడు మార్తా మరియా వారి ఇంటిని యేసయ్యకే చేశారు, అభిషేకించినట్టుగా మనం చూడగలుగుతున్నారండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు చదివినప్పుడు ఈ 3 చోట్ల చదివినప్పుడు కొన్ని తేడా ఉంది. అది ఇప్పుడు చెప్పడానికి నాకు సమయం కుదరలేదు కాబట్టి నేను అది చెప్పలేకపోతే మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి అది చదివితే చాలా బాగుంటానని నేను అనుకున్నాను. అది అందుకని నేను ఆ వాక్యం అనేసరిగా మీకు చెప్పాను. స్తోత్రం కలిగిన కాక. ఇక్కడ మనము లూకోసు వార్త 12వ అధ్యాయం 1 నుండి 5 వరకు చదివితే ఒక సంఘం గురించి మనకు అక్కడ కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఒక సంఘము, మనకు రాయడ సంఘం ఎలాగ ఉందో అలాగంటే ఒక సంఘం అని మీరు అనుకున్నారు. ఈ చర్చ్ కాదు ఏంటండి, అందరూ అలాగే అనుకున్నారు. సంఘం అని చెప్పినది చర్చ్ సంఘం కాదు. అది ఇదొక ఇల్లు. అది సంఘం అని ఏమనగంటే మన బాడీ, మన శరీరము దేవునికి ఆలయంగా ఉన్నారట్టుగా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16, 17 వాక్యంలో రాయబడి ఉంది. స్తోత్రం. నేను చెప్పుకొని వచ్చినది ఏమంటే ఈ పుస్తకం మీరు చూడితే ఒక సంఘ
సంఘం గురించి మనకు కనబడుతుంది. అది నేను కొంచెం మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ సంఘం గురించి మీరు చదివినప్పుడు మీకు అది సరిగా చదివిన దేవుని బిడ్డలకు మాత్రమే అది అర్థమవుతున్నారు. లేకపోతే అది ఏమంటారు చదివి వెళ్ళిపోవడము. ఇక్కడ మీరు చదివినప్పుడు ఈ మరియ ఏ మరియ అంటే దేవునికి స్తోత్రం, లాజరు మార్త చెల్లి అయిన మరియ అని. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది యేసు ప్రభు ఒక మరియ ఉంది. యేసు ప్రభు మరియకి ఏం ప్రాధాన్యం లేదు. మరియకి ప్రాధాన్యం లేదు. యేసయ్యకి తన ఉదరము ఈ చోట ఇచ్చిన కాబట్టి అంతవరకే. ఇప్పుడు మరి నాకు అన్నం పెట్టిన ఒక ప్లేట్ ఉంది కదా, ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ అన్నం పెట్టిన తర్వాత ఆ ప్లేట్కి ఇంకేంటిది విలువలేదండి. ఆ ప్లేట్ అంతవరకే. అంటే యేసు ప్రభు జన్మించడానికి అమ్మ కడుపు ఇచ్చినట్టుగా సోదరు మరీకి మనము ఆరాధించిన బహుమానిస్తున్నారు కానీ గౌరవిస్తారు కానీ ఆరాధనకి అర్హుడైన వాడు అపోస్తలుల కార్యము 1:9 చూడనప్పుడు యేసు ఒలుగు కొండ పైనుండి పైకి వెళ్ళారని స్వర్గారోహణ చేశారని రాయబడి ఉంది. అది స్వర్గారోహణ చేసిన తర్వాత ఏమైంది? యేసు ప్రభు అమ్మ ఏమంటే వారందరూ కూడి ప్రార్థన చేసినట్టుగా 14 వాక్యంలో 14 వీరందరూ కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచు మరియ కూడా యేసయ్య దగ్గరికి యేసయ్య పరలోకంలో ఆరోహణం అయిన తర్వాత ఏం చేశారు? వారు ప్రార్థించిన దేని కొరకంటే దేవుడు చెప్పారు కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ నీ మీదకి పంపిస్తానని, నా పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసుకోవాలని చెప్పిన మాట విని వారు యెరూషలేములో కూర్చి యేసయ్య అమ్మ కూడా పరిశుద్ధాత్మ పొందారు. అమ్మాయికి మీరు ఎందుకు గౌరవం లేదు ఇస్తారు కానీ మనం ఏం చేయను? ఆరాధన లేదు. ఆరాధనకి అర్హుడు లేని వాడు యేసయ్య తప్ప వేరే ఎవరికి కూడా మనం ఏం చేయను? చెయ్యకూడదు. ఇప్పుడు మనసు మారిపోకూడదండి. 12వ అధ్యాయానికి నీ వచ్చినప్పుడు మరియ యేసయ్యలో కానులు ఏమైంది? అత్తరు పూసేది. దేవునికి స్తోత్రం. మరి ఎప్పుడు మరియ జీవితం చదివితే మరి ఎప్పుడు యేసయ్య పాద పీడములు కూర్చోడానికి ఇష్టం. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పలేదు, స్తోత్రం కలిగిన కాక. అందుకు మరి ఎప్పుడు కూడా యేసయ్య పాద పీడములో కూర్చుంటారు. మత్తయి సువార్త 10:39 మీరు చదివితే మరియా ఆమె చెప్పండి మరియ దేనికి యేసయ్య పాదపీడములు వచ్చింది? వాక్యం వినడానికి. స్తోత్రం కలిగిన అందరికి అది అక్కర్లేదు. ఏది ఆదివారం ఒక పూట మాత్రము చాలు. వాక్యం మిగిలిన రోజు అవసరం లేదనుకున్నారు. సహోదర, ఈ భూమిలో ఉన్నది అది మరియ చెప్పిన మాట ఏంటంటే వినండి ఆ వాక్యం పూర్తిగా. ఆయన బోధ వినుచుండేను. తర్వాత మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనేది. అందుకు ప్రభు, మార్త మార్త, నీవేమంటే ఇంకా వాక్యం వినలేని వాడు మార్త. ఏంటంటే అక్కడ చదవలేదు, మీరు చదవలేదు. నువ్వు ఏమవుతున్నారు? అనేకమైన పనుల గురించి నీకేమవుతుంది? మరేకెందుకు చెందలేదు? మరియా ఉత్తమమైనది తెచ్చుకున్నది. దేవుడు వాక్యమైన ఉత్తమమైనది తెచ్చుకున్నా కాబట్టి మరియ జీవితం ఏం చేయలేదు? చింత లేకుండా, టెన్షన్ లేకుండా, దేవుడి సందరి కూర్చడానికి కూడా అర్హత నీకు
వాక్యం పట్టుకొని ఏదో చెప్పుకొని వెళ్తున్నారు కదా స్టోరీ, అది తప్ప వేరే ఏం లేదు. కాదండి, వాక్యం సంఘానికి నేర్పించాలి. సోదరులుగా వాక్యమే మనకు ఆధారం, వాక్యమే దేవుడు. వాక్యం పొందుకో, వాక్యం నేర్చుకో. ఇది ఉత్తమమైన సమయం. ఈ కొన్ని దినములకి ఇది దొరకదు. దొరికిన సమయం పొందుకో. శుక్రవారం కూడా బైబిల్ స్టడీ ఉంది. 4 గంటలకి అని చెప్తే కొందరే వస్తాను, కొందరు రాలేదు. సోదరం ఆ టైంలో పని పాట అన్ని మానేసి నీ వాక్యం వినడానికి ప్రయత్నించాలంటే ఏముంటే పాట కొంచెం ఎక్కువ పాడతా అదే కాదు. సోదరు వాక్యమే మెయిన్. దేవునికి సోదరు మమ్మల్ని బ్రతికించినది, మమ్మల్ని బ్రతికించిన దేవుడు వాక్యం, మమ్మల్ని సజీవుడిగా నిర్మించినది దాని వరకు మరి ఏం చేశారు? పాదబిడ్డలు వచ్చింది. రెండవది మరి ఎందుకు వచ్చారు? 3 సార్లు దేవుడు పాదబిడ్డలు మరి వచ్చినట్టుగా మనకు రాయబడింది. రెండోసారి యోహాను సువార్త 11:32 వాక్యం చూడండి. యోహాను సువార్త అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదము మీద పడి స్తోత్రం కలిగిన గాక. యేసు పాదబిడ్డ మీద ఏం చేశారు? పడారు. ఎందుకు పడారు? తన సహోదరుడైన లాజరు చనిపోయిన విషయం ఎరిగి యేసయ్య పాదబిడ్డ మీద ఏం చేశారు? పడింది. దేవునికి వాక్యం ఎరిగిన వాడు, వాక్యం తెలిసిన వాడు వేరే ఎక్కడ ఎవరు పాదబిడ్డ మీద ఏమవరు. దేవుడు పాదము. ఈరోజు నీ వాక్యం ఎరిగిన దేవుడు బిడ్డలు మనుషులు పాదబిడ్డ దేవుడు పాదబిడ్డ ఎందుకు యేసు ప్రభు పాదబిడ్డ పడిందంటే బ్రతికించడానికి అధికారం చెందిన వాడు ఈమె. ఈరోజు నేను అడుగుతున్న రాయల సంఘంలో మనుషులు పాదబిడ్డ పడినట్టే దేవుడు పాదబిడ్డ పడి ఈ రోజు దేవుడు పాదబిడ్డ పడిన కదా నీ ఇంటి ఏదో మరణం జరిగింది కదా, కొన్ని మరణించినది బ్రతుకుతుంది. ఈ రోజు కొన్ని విషయం చనిపోయినట్టుగా నీ జీవితం ఇప్పుడు కూడా ఉన్నది. అది ఈ రోజు దేవుడు పాదబిడ్డ పడే దానికి విడుదల స్వతంత్రం కలిగిన రెండవది మరియా నా విషయంలో ఇంకా రాదు. రెండవది మరియా దేవుని పాదపీఠములు పడారు. 3 దేవుడు పాదపడి ఇదే కూడా యోహాను సువార్తలో చదివినప్పుడు యేసు పాదపీఠములు సమర్పించి స్తోత్రం. యేసయ్య పాదపీఠములు ఏం చేశారు? సమర్పణ. తనకి కలిగినది మొత్తం యేసయ్యకి ఏం చేశారు? ఈ రోజు కూడా సంఘ బిడ్డలుగా మారి సరే మన విషయంలోనికి వస్తున్నారంటే చదవండి. 12వ మొదటి వాక్యం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరును బెతేనియాకు పస్కా అక్కడ నిలబెట్టారు. బెతేనియా అనే పదానికి అర్థము శ్రమ కలిగిన ఇల్లు. హలో అందరు ఉన్నారా? శ్రమ కలిగిన ఇల్లు. ఈ లోకం శ్రమ కలిగిన ఇల్లు. ఎంతమంది కలుగుతుందని నాకు తెలియదు. ఈ లోకం నీకు శ్రమ కలిగిన ఇల్లు. యోహాను సువార్త 16:33 యేసు ఇలాగ అన్నారు, లోకములు నీకు శ్రమ ఉంది, నేను లోకానికి చేయించాను. అప్పుడు దేవుడు బిడ్డలు 2 చోట్ల ఉన్నారు. దేవుడి బిడ్డలు 2 చోట్ల. ఒక చోట లోకములు ఉన్నారు, 2 యేసయ్యలో ఉన్నాం. సోదరం మర్చిపోకూడదు. 1 లోకములు ఉన్నాం, 2 యేసయ్యలో. లోకములు ఉన్న వాడికి ఏముంది? శ్రమ. యేసయ్యలో ఉన్న వాడికి సమాధానం. యోహాను సువార్త 14:27
చాలా మంది విశ్వాసాలు ఏమవుతున్నారండి, శ్రమలు కుంగిపోతున్న కృంగకుండా మీరంటే సమాధానంతో నింపి ఉండండి. చెప్పిన వాక్యాన్ని సరిగా గౌరవంగా వినండి సోదరు. మొదటి వ్యక్తి ఇక్కడ లాజరు అండి. లాజరు ఈ సంఘములో లాజరు అయితే ఆయనకి సాక్ష్యం ఉంది. లాజరుకి ఏముంది? ఏంటి సాక్ష్యం లాజరుకి? నేను రోగం వచ్చారు, 4 రోజులు ఉంటారు, తర్వాత ఏమైంది? చచ్చిపోయారు, నన్ను సమాధి చేశారు. 4 రోజులు ఎవడు వచ్చి నన్ను ఏం చేశాడు? సమాధి చేసి నుండి దేవుడు నన్ను ఏం చేశారు? సాక్ష్యం చెప్పడం. దేవుడికి సంఘం అయితే సంఘ బిడ్డలకి ఏముండాలి? ఆమె ఎంతవరకు సాక్ష్యం ఉండాలి తెలియదు. సాక్ష్యం చెప్పిన వాడు సూపర్గా ఉంటుంది అనుకున్నారా? 11:50 చూడండి, యోహాను సువార్త 11:50. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఎవరు చెప్పరు? యాజకులు అందరూ కలిసి, ప్రధాన యాజకులందరూ కలిసి ఏం చెప్పారంటే, ఈ లాజరు చనిపోయేది బ్రతికి ఇప్పుడు కూర్చున్నారు కదా, ఆయన వెనక కూర్చున్న కాబట్టి జనమనందరూ ఎక్కడికి వెళ్ళిపోతుంది? యేసయ్యలోకి వెళ్ళిపోతాడని అనుకొని ఈ సాక్ష్యంగా ఉన్న వ్యక్తికి అది అని అర్థం అవ్వలేదు. సాక్షిగా ఉన్న లాజరుకే తీయాలి, చంపాలి. అదే 50 వాక్యముల అర్థము. ఒక మనిషి వరకు ఒక ప్రజల వరకు ఒకటి చచ్చిపోతే మంచిదని స్తోత్రం కలిగింది. సాక్ష్యం చెప్పిన దేవుడి బిడ్డలకు ఏముంది? చంపడానికి ఉన్న ప్రయత్నం ఉంది. అర్థమవలేదు. స్తోత్రం కలిగింది కాక. స్టేఫాన్ సాక్ష్యం చెప్పి ఉండగా స్టేఫాన్ని చంపడానికి రాళ్ళతోని కొట్టి చంపారు. చూడండి, మర్చిపోకూడదు. స్టేఫాన్ చచ్చిపోయినప్పుడు ఇంకొకడు బ్రతికారు. ఎవరంటే సౌలు బయటికి వచ్చారు. అందరూ అనుకున్నారు దేవుని బిడ్డలు చంపితే ఒక్కడికి చంపితే పని ఆగిపోతారు. నోను ఒక్కడి చచ్చిపోతే దేవుడు అదే ప్రకటన 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మీరు చదివితే అంటే ఆ మహాశ్రమ దినమని 2 సాక్షి వస్తున్నారని చెప్పారు. ఆ సాక్ష్యము వారి సాక్ష్యం చెప్పిన నిమిత్తము వారికి ఇద్దరికి ఏం చేశారు? చంపబడారు. సూత్రం కలిగిన సాక్ష్యంగా నీ నిలబడితే లోకం నీకు శ్రమ ఇస్తారు, కానీ నేను నీకు పరలోకం ఇస్తామని అంటే స్మూత్ అంటున్నాను అనుకున్నారు. స్మూత్ దొరకదు. యేసు దొరికి చెప్తే అప్పుడే స్టార్ట్. తిట్టడం, కొట్టడం. మొబైల్ మెసేజ్ కొందరు విని మమ్మల్ని ఏం చేస్తున్నారు? తిట్టిన వారు తిట్టండి, చెప్పిన వాడు చెప్పుకొని వెళ్ళిపోండి. అది మన స్టోరీ. ఈ కాలంలో రాయుల సంఘ బిడ్డలు మనలో ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఉంటే విడుదల కలుగుతుంది. అంటే చెప్పిన మాట నేను 50 వాక్యములు ఏం చెప్తున్నారండి? నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాడు. తర్వాత తనంతటా తానే ఇలాగ చెప్పలేదు గాని సోదరం కలిగిన అందరూ చెప్తున్నారే, సోదరం కలిగిన మనుషులు అందరూ ఏమవుతుంది? మనుషులు అందరూ నశిపోదువా? నశించిపోను. బ్రతకడానికే సాక్ష్యం చెప్తున్నారు. కానీ వారికి ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? నశించిపోతున్నారని అనుకోని ప్రజలకి కదలింపు చేస్తున్నారు. సోదరం కలిగిన కాక నేను చెప్పిన మాట ఏంటంటే, దేవుడు బిడ్డలు చేసిన పని సోదర సాక్ష్యం. తన జీవితంలో జరిగిన విషయం గురించి సాక్ష్యం చెప్తున్నారు. దేవుడికి సోదరం కలిగిన కాక. రెండవదే అక్కడ రాయబడిన వారేమంటే తెలుసా? మార్త. స్తోత్రం. మార్త ఏమంటే క్రియ. ఒక
ఒకటి సాక్ష్యం ఉండాలి, రెండే ఉండాలి క్రియ. క్రియ అంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక మాటకి రెండు చెయ్యి దేని కొరకు ఉపచారం చేయడానికి స్తోత్రం కలిగింది కాక మాతయ్య చేసిన ఇంటిని వంట చేసి యేసయ్యకి అందరికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సంఘములు కొందరికి దేవుడు రెండు చేయించిన దేనికంటే ఏదైనా ఉపచారం క్రియలు చేయాలి. క్రియలేని సోదరు పాట అయినట్టు సోదరు ఆచారాలు ఎన్ని ఉంటే ఏమి పలుదమరా ఎన్ని ఆధారాలు ఉంటారంటే అందుకని క్రియలు దేవునికి సోదరం. సంఘమిటులు మాట వంటి వారు మన సంఘములు ఉంటే ఏం చెయ్యాలి? ఉపచారం చేయాలి. సోదరు ఉపచారము దేవుడు పడిన మీరు కూడా ఉపచారం చేయండి. ఎవరు చేస్తున్నారో చెయ్యలేదా నీ చూడకుండా నీ పని అది ఆడి చేసారు ఇడి చేయాలి కాదండి. దేవుడు విడలే చేయాలి. నీ దేవుని కొరకు ఉపచారం చేయండి. స్తోత్రం కలిగి మాత్రం ఉండ చాలదు, లాజరు మాత్రం ఉండ చాలదు. స్తోత్రం మరియ ఉండదేమో ఉండేది మాత్రం చాలదు. ఇది అందరూ ఉంటే మాత్రమే సంఘం నడుస్తుంది. సంఘ భారం తెలిసిన వాడు సంఘములున్న భారము ఖర్చులన్నీ ఎరిగి దాని కొరకు ఏం చేయాలి? ఉపచారం చేయాలి. స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఉపచారం చేయడం విధంగా ఉపచారం చేయని వాడు ఏం చేస్తున్నారు? సంఘం గురించి నీకు ఒక బాధ్యత ఉండాలి. యేసు నీ ఇంటికి వచ్చినప్పుడు ఆ యేసు గురించి నీకు ఎలాగ బాధ కలిగి ఉంటావో అలాగా మీకున్న సంఘం గురించి నీకేం చేయాలి? మనం ఏం చేస్తున్నారు? కాళిదాసుని తెలిసిన వారికి కాళిదాసుని తెలుసా? కాళిదాసునికి తెలుసా? తెలియదా? మీకు అందరికీ తెలుసా? కాళిదాసుని అంటే ఆయన ఏది బొమ్మ కూర్చున్నారో మనం ఏది చర్చగా ఆ సాక్ష్యం గురించి ఎప్పుడు ఏం చేశారు? ఎలా మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నారు. నీ ఏ కొమ్మను కూర్చున్నారో సొంత కుటుంబం గురించి ఎవరైనా ఎలా చెప్పుకుని తిరుగుతుందా? నేను అందరూ ఉన్నారు లేదా? నాకు సొంతం కుటుంబం గురించి బయటలో ఉన్నవాడు నీ కుటుంబం గురించి నీ ఎలాగ చెప్తుంది? అర్థం ఈ సంఘం గురించి ఎలాగ చెప్పు. ఎన్ని చేసినా కానీ ఒక్క మంచితనం చెప్పరు. మన సంఘంలో ఉన్న ఏదైనా మంచితనం విని ఏం చెప్తుంది? తప్పే చెప్తున్నారు. దేవునికి సోదరం కలిగి అదొక మంచి విశ్వాస లక్షణం కాదండి. మంచి విశ్వాస లక్షణం ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాం? మంచి చెప్తుంది. దేవునికి నాకు ఎంతకు వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ అక్కడప్పుడు ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన అప్పుడు నేను చెప్పినాడు మాట ఎల్లప్పుడు ఏం చేస్తున్నాడు? ఉపచారం చేసిన వాడు. స్తోత్రం కలిగిన అప్పుడు మూడవది వ్యక్తి ఎక్కడే మరియ అండి. స్తోత్రం మరియ అత్తరు గుడ్డి పగలగొట్టి ఏం చేశారు? యేసు పాదాలు ఏం చేశారు? పోషించి తన తల వెంట్రుకలతోని స్తోత్రం స్తోత్రం చెప్పండి. ఆరాధన చేయని ఒక సహోదరి ఉన్నారు. దేవునికి స్తోత్రం స్తోత్రం కలిగి ఈ సహోదరి తన వెంట్రుకలతో ఏం చేశారు? స్తోత్రం అంటే సంఖ్యాకాండము 5వ అధ్యాయం 18 వాక్యం 14వ వాక్యం 2 వాక్యం చదవాలి. సంఖ్యాకాండము 5వ అధ్యాయం 18 గుణన పుస్తకం 5వ 8వ 14
మీరు చెప్పలేకపోతే తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టి ఆ స్త్రీ తన ముసుగును తీసి దోష విషయమైన నైవేద్యమును అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలని శాపము పొందించు చేదు నీళ్లు యాజకుల చేతిలో ఉండవలను. అంటే తల ఏం చేస్తున్నారు? సరి ఆ తలలో ఉన్న తల వెంట్రుకలు ఏం చేయాలి? విప్పాలి. అందుకదా 18 తెలుగు అనుకున్నాడు సోదరం. బాకి భాషలన్నీ ఉంది కదా. అంటే తల మూసుకొని కాదండి తెలుగులో. అది కరెక్ట్. ఇంగ్లీష్ లో రాసిన ఏంటంటే హెయిర్ తల వెంట్రుక చేశాడు, లూజ్ చేశాడు అంటే విప్పారు, తల కట్టారు. ఆ స్త్రీ తల ఏం చేశారు? తలలో వెంట్రుకలు ఏం చేశారు? కట్టి ఉంచారు. కానీ అది ఇక్కడికి వచ్చినప్పుడు విప్పారు. దేనికి విప్పారు? 14వ వాక్యం దేనికి విప్పారు అని చూడండి. వారి మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల లేక వారి మనసులో రోషము పుట్టి తెలుగులకు నేను ఎన్ని అబద్ధాలు రాశారు. రోషన్ గారు భార్య మీద అనుమానం వచ్చిన వాడు భార్య మీద ఏమొచ్చారు? అనుమానం వచ్చినప్పుడు భర్త ఏం చేసిన? యాజకుడు దగ్గరికి వెళ్తుంది. యాజకుడు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు? భార్య మీదకి నాకు అనుమానం ఉన్నారని చెప్పినప్పుడు యాజకుడు బలి అర్పించడానికి అమ్మకి తీసుకొని వచ్చినప్పుడు మాత్రం ఏం చేయాలి? తల వెంట్రుకలు విప్పాలి. స్తోత్రం కలిగింది. అనగా ధర్మశాస్త్రము ఆ ఒక్క విషయం మాత్రమే చేయాలి. తల విప్పాలని రాయబడినప్పుడు ఆరాధనకి వచ్చిన మరియా స్తోత్రం ఆ తైలము చేసే యేసయ్య పాదపీఠములో పోషించి తల విప్పారు. స్తోత్రం కలిగింది. ఈ పదవి నేను చెప్పిన వాక్యములకి నీకు అర్థమైందా లేదా తెలియదు. ఒక్క విషయం కోసం మాత్రమే సహోదరు తల విప్పడానికి అవకాశం ఉన్నది. కానీ అది ఆ ధర్మశాస్త్రం విడిచిపట్టి ఆరాధనకి వచ్చినప్పుడు అమ్మయ్య చేశారు. ఆ తల వెంట్రుకలు విప్పి యేసయ్య కాలు తుడచినట్టుగా ఈరోజు స్త్రీయుడు తల అంటే అన్నిటి తల వెంట్రుకలు అన్నిటికీ కంటే విలువైనది. సోదరం అది ఎల్లప్పుడూ దానికోసం వారు ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు. మీరే అడగండి. చిన్న ఏదంటే వ్యక్తి తల వెంట్రుకలు వస్తాయి, దాని గురించి వారు టెన్షన్ అయిపోతున్నారు. కానీ అంత విలువైన ఆ విలువైన ఆ తల వెంట్రుకలు యేసయ్య దగ్గరికి విప్పారట. అది మాత్రం కాదు, ఆ తల వెంట్రుకలు విప్పడం కాదు, అందరూ ముందు పగలగొట్టారు. ఈ కొన్ని పగలగొట్టండి. ఆరాధనకి వచ్చిన దేవుడు బిడ్డలు కొన్ని విప్పండి, కొన్ని పగలగొట్టండి. అర్థమైన వాడు మాత్రం అసలు తల వెంట్రుకలు విప్పి అక్కడకొట్టి ఏం చేశాడు? పగలగొట్టాడు. నీకున్నగా నీ శరీరం పగలగొట్టలేకపోతే దానిలో నుండి వాసన బయటికి రాదు. విజయాలతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వారి చేతులు మట్టి కొండ ఇంకేమున్నాయి? దిగిట్లు బూర ఊదినప్పుడు 300 మనుషులు మట్టి కుండ ఏం చేయాలి? పగలగొట్టి దిగిట్లు ఏం చేయాలి? అగ్గి ముట్టాలి. అర్థం ఎప్పుడు మట్టి కుండ పగలగొట్టుతో అప్పుడు అది నిత్యమవుతుంది, వెలుగుతుంది. ఈ పగలు రాయిల సంగమే ఈ శరీరమైన మట్టి కుండ పగలగొట్టలేకపోతే నీలోనికి అగ్ని దిగదు.
మిద్యానులతో యుద్ధం చేయడానికి వెళ్ళిన వాడి చేతిలో ఉంది మట్టి పాత్రము, దిగుడు బూరేమో తెచ్చారు. అప్పుడేం చేయాలి? మట్టి పాత్రం పగలగొట్టడం, దిగిటి వెలిగి. ఎందుకు నీ దిగిటి వెలిగలేదు? స్తోత్రం కలిగి ఎక్కడో ఇప్పుడు కూడా నీ శరీరమైన మట్టి పాత్రమేమవరు దేవునికి ఎలాగా ఆరాధించాలి చెప్పండి. రోమాపత్రిక 12 చదవద్దు అందుకే నువ్వు కంఠస్వరం చెప్పిన వాక్యము స్తోత్రం కలిగి అన్నింటికీ బైబిల్ వెళ్ళగలని చెయ్యొద్దు, కొన్ని కంఠస్వరం చేయండి. రోమాపత్రిక 12, 1, 2, 3 నీ శరీరం దేవునికి నీ శరీరమే చేయాలి. శరీర యాగం స్తోత్రం, సజీవ యాగం. నీ శరీరం ఎలాగేయాలి? సజీవ చంపకొండ బ్రతికినప్పుడు నీ శరీరం వెలిగా ఇశ్రాయేలుగా వెలి అన్ని చంపించి వెలి ఇప్పుడు కొత్త మిమ్మల్ని చంపొద్దు. నీ శరీరం బ్రతికినప్పుడు దేవునికి వెలిగా అర్పించడం జీవితం ఒకేసారి. మట్టిలోనికి దాని ముందుకు ఈ మట్టిని దేవుడు సాన్నిధ్యం దిగితే మట్టిలోనికి దేవుడు సాన్నిధ్యం దేవుడు మహిమ దేవుడు పరిశుద్ధాత్మ నీ మట్టి పాత్రలు దిగితే దేవుడు ఎలా చెప్పుతున్నారంటే ఈ మట్టి పాత్రలు ఏం చేశారు? దేవుడు సంచయించిన దేవుని ఆత్మశక్తి ఆ పదార్థికము మామూలమైనది కాక దేవుని దేవుడినట్లు మట్టి కటములలో ఈ ఐశ్వర్యాన్ని ఎక్కడ పెట్టారు? సల్ఫూరిక్ యాసిడ్ అంటే తెలుసా? హైడ్రో సల్ఫూరిక్ యాసిడ్ ఎక్కడ పట్టుతుంది? ఎందుకంటే పాత్రలు పెట్టలేకపోతే ఏమవుతుంది? మొత్తం నష్టం అయిపోతుంది. లేవనికి ఎందుకు దేవుడు ఈ ఐశ్వర్య ధనము మట్టి పాత్రలు పెట్టారు? ఇది మట్టియే పగిలిపోతానని దేవుడికి తెలియదా? తెలిసి ఈ పరిశుద్ధి ఐశ్వర్య ధనం హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడికి మనం మట్టి పెట్టారు. ఎందుకు పెట్టారంటే పట్టి అంటే ఇరిగిన పాత్రలు ఇరిగలేని శక్తి ఉంది. ఇరిగిపోయిన పాత్రములో ఇరిగలేని శక్తి ఉంది కాబట్టి ఎన్నిసారి ఇరిగిపోవలసిన వాడే ఎందుకు ఇరిగలే? చూడండి ఆ కిందకి తనమ్మా 7, 8 ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము, ధర్మపడుచున్నను దిక్కులేని వారము కాము, మనద్రోయబడినను నశించు వారము కాము. ఈ శక్తి ఎక్కడది? ముందుకు శక్తి స్టోర్ చేసి దేవుడి శక్తి ఈ మట్టి పాత్ర స్టోరీ ఎందుకే చదవండి. ఇది మనసులో 8 వాక్యం చూడండి. ఏంటండి చదవు. ఒకటి శ్రమపడుచున్నాను, 2 అపాయములు ఉన్నాం, 3 ధర్మపడుతున్నాను, 4 పాదో ఈ 4 కార్యములు జరిగినప్పుడు కూడా మట్టి పాత్ర ఎందుకు పగలలేదంటే శక్తి ఉన్నది కాబట్టి. కొన్ని మాటలకి కొన్ని పడిపోయారు. ఎందుకని పడిపోతున్నారు? శక్తి నీలోనికి దిగితే నీ
మారిపోతుంది. నీ పరదోయబడిన వాటిగా మారదు. ఎందుకంటే నీ బలహీనతను మించిన శక్తి నీలో ఉంది కాబట్టి ఈ పగలు స్తోత్రం కలిగిన కనుక కొరింథీ బిడ్డలకి చెప్పినట్టుగా రాయల బిడ్డలకి చెప్తున్నారు, నీలో శక్తి అందుకని దేవుడు బిడ్డలు ఎప్పుడేమంటే జీవితంలో ఒక నెమ్మది లేదు. ఉందా? చర్చకు కూర్చున్నారు, ఇందులో కూర్చున్నారు, శరీరం ఎక్కడ కూర్చున్నారే, గుర్రం మొత్తం రాయడం మొత్తం తిరుగుతున్నారు. నీకు నెమ్మది లేవరా? ఎందుకంటే తెలుసా, సహోదరి కళ అవుతున్నారంటే స్తోత్రం కలిగిన శక్తి దిగినందుకో నిన్ను పాత్ర పగలగొట్టడానికున్న ఆ శక్తిని మించిన ఒక శక్తి నీలో ఉంటే ఏ టెన్షన్ మీద తగలదు, ఏ వేదన మీద ఉండదు. అవన్నీ నడవడానికున్న శక్తి ఉంటే మరియా తన పాత్ర మీద తైలం తీసుకొని వచ్చి అది పగలగొట్టి యేసయ్యే చేశాడు. సోదరు అప్పుడు పాదమేడంలో పెట్టినప్పుడు యేసు ఏం చెప్పారు? ఐదో వాక్యం ఏమని చెప్పారండి? నా సమాధిని కార్యం కొరకు ఈ అమ్మ చేసినట్టుగా నన్ను పాతిపెట్టు దినము కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని నుంచుకొని ఎప్పుడు పాత పెట్టిన ముందుగా యేసై కోసం చేశారు. తైలం పగలగొట్టింది, తైలం పగలగొట్టి బోట్లు పగలగొట్టి తన శరీరం కాలులే చేశాడు. ఎప్పుడు బతుకున్నప్పుడే, బ్రతుకున్నప్పుడు. కొందరు చచ్చిపోయిన తర్వాత ఎవరి కోసం కొత్త బట్టలు వేసుకుంది. అమ్మ నాన్న చచ్చిపోతే బతుకున్నప్పుడు ఏం వేసుకోవాలి? కొత్త బట్టలు, బ్రతికినప్పుడు ఒక బట్టలు కొనేసి బ్రతికినప్పుడు అమ్మకి మొత్తం కాదు, ముచ్చి ఇలాగా వేసి నీ ముచ్చి నీ బట్టలు బ్రతికినప్పుడు అమ్మకి నాన్నకే చేయాలి. చచ్చిన తర్వాత యేసు అదే చెప్పారు, నా బ్రతికినప్పుడు ఈ అమ్మే చేశారు. నీకు వెలుగాలంటే బైబిల్ తెలియదు. కొందరు చచ్చిన తర్వాత వేయడానికి లూకోసు 24 మొదటి వదన చూడండి. లూకోసు 24 సమాధి 24 మొదటి వదన చూడండి. ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరికింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ యేసు అక్కడ లేదు. ప్రభువైన యేసు అక్కడ లేదు. సామాను ఉంది. ఏది? సిద్ధపరిచింది. ఎందుకు సిద్ధపరిచింది? ఎందుకు వచ్చిన వారములు ఆదివారములు సమాధి దగ్గరికి నేను ఇప్పుడు వస్తే ఛానల్ని సిద్ధపరిచాను. అక్కడికి వెళ్ళినప్పుడు యేసు ఏం చేశాడు? చచ్చినప్పుడు నన్ను పోషించిన కంటే మంచి బ్రతుకు అర్థం అవుతుందండి. స్టోరీ ఎంత ఊగుతుంది. నీ వాక్యమే చెప్తుంది. నీ ఊగలేకపోతే రాబోతుంది. నీ ఊగుతుంది. మరియ చేశాడు. బ్రతికినప్పుడు ఏమైంది? విలువైన ఎంత ఖరీదది? 2295 రూపాయలు. అది విలువ. సోదరు హలో, అది యూదగా చెప్పిన ఎంత చెప్పారు? 3 అంటే దీనారు. ఒక రోజుకి ఒక దీనారు. ఒక రోజుకి అలాగే అయితే ఎన్ని రోజులు పడింది ఇది కొనడానికి? ఓ సంవత్సరం కష్టపడింది. 300 దినాలు. నేను అర్థం కష్టం. యూదులకి 300 దినాలు. ఒక దినాలు. ఇదనే నీ చెప్పిన వాక్యం ఆధారం ఉందండి. 28 వదన 29 వదన చదవక తెలుసు. పోనండి అక్కడ రాయబడి చదవండి. నేను తీసాను. దాదాపు 2 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున
అన్నాడు. ఒక్క రోజుకి దినాలు. అయితే ఇది యూదా లెక్క అనుసారంగా 300 దినాలు. అంటే ఇది కొనడానికి 300 దినాలు కావాలి. అవి ఎన్ని రోజు పడింది ఇది కొనడానికి? ఎన్ని డబ్బులు పడింది? 300 దినాలు కదా. 300 ఎన్ని రోజు అయింది? దాదాపు 1 సంవత్సరం. 300 దినాలు అది యూదుల సిస్టమ్. అదగండి, 1 సంవత్సరం ఎంత ఉంది? 300 దినాలు. సోదరు, 1 నెలకి 30 రోజులు. 1 నెలకి నీకు ఎంతమంది తెలుసో తెలియదు. దేవునికి సోదరు, సమయం లేదని చెప్పడానికి. అలాగైతే 300 రోజులు కష్టపడి, 1 సంవత్సరం కష్టపడింది. 1 సంవత్సరం కష్టపడి సంపాదించిన అత్తరుకుంటి ఎవరి దగ్గరికి పుట్టి స్తోత్రం స్తోత్రం చెయ్యాలి. ఏదైనా ఉంటే ఇప్పుడు చెయ్యండి. 1 సంవత్సరం ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నీ ఏం చెయ్యదు. బ్రతికిన టైంలో విలువైన ఖరీదైన ఏదైనా దేవుడు రచించండి. చచ్చిన తర్వాత తీసుకొని వెళ్ళి ఉపకారం ఉందా? ఎందుకు మట్టి పరుపు పైన ఉపకారం ఉందా? ఎందుకు ఉపకారం లేదు? లేవరా ఆసన బయటికి రాదు. మట్టి పరుపులు ఇది నుండి బ్రతికినప్పుడు పారబట్టిందే ఇల్లు మాత్రం. చెప్పిన మాట ఏమంటే బ్రతికినప్పుడు దేవుడి వరకు ఏమైనా చేస్తే అది వాసనే వస్తుంది. చచ్చిన తర్వాత కంపొస్తుంది వాసన. మరి మన ఊరి స్థితి అంతే కదా. 6 గంటల లోపల మట్టిలో ఉంటాయి అసలు. మరియకి తెలుసు. చాలా ముందుకు మరియకి ఏం చేసింది? బైబిల్ చెప్పండి. ఎఫెసీ పత్రిక 5 చదవద్దు. 16వ వాక్యములు. సమయానికి సమయానికి ఏం చేయాలి? ఏం చేయాలి? సమయానికి ఏం చేయాలి? మరియకి తెలిసి ఇంత సమయం ఏది సోదరు, ఇది విడుదల జరిగే సమయం, ఇది పోషించడానికి ఉన్న సమయం. సో అప్పుడు మరి ఏం చేసింది? కొందరు సెంటర్ కొనిసి ఇచ్చినట్టుగా, కొందరు ఎప్పుడు ఎండకాలం అప్పుడే తక్కువ డబ్బులు కదా. ఎలా బాబు సెంటర్ ఎప్పుడు అవసరం? చలికాలం అప్పుడే ఇచ్చాడు. నేను చెప్పిన అసమయం ఏదైనా చేసే అది దానికి విలువ లేదు. సమయానికి చెయ్యండి. నీకు ఇప్పుడు ఆరోగ్యం ఉంది, నీకు ఇప్పుడు శక్తి ఉంది, నీకు ఇప్పుడు బలం ఉంది, పాడడానికి శక్తి ఉంది, చప్పడ కొట్టడానికి శక్తి ఉంది. ఒక 60 వయసు వచ్చినప్పుడు అప్పుడు నేనే ఏమన్నా సరే అయితే నేను బాధపడతాను. కొట్టదు. ఇప్పుడు నీకు సమయం ఉంది. ఇప్పుడు నీకు పాడడానికి, కొట్టడానికి, ఆరాధించడానికి, బైబిల్ వాక్యం వినడానికి అన్ని సమయం ఉంది. నీకు 60-70 వచ్చినప్పుడు ఇది కొంచెం ఓడి పట్టాలి సౌండ్. ఇప్పుడు నీకు కాదు, అది ఏం చెయ్యొద్దు. ఇది కొంచెం సౌండ్ అమ్మా వినబడదు కదా. వినబడని టైంలు వినే అవసరం ఏం చేయకూడదు. అవసరమే చేయకూడదు, పాడు చేయకూడదు. సోదరం దొరికిన సమయంలో చేయాలి. ఆమె నీ దేవుని గురించి పొగడరా, నీ వాసన బయటికి రారా, కొట్టరా, పగలబట్టరా, ఆత్మీయంగా పగలబట్టరా. దేవుని ఇక్కడ సమయాలుగా దేవుని నాకు ఆడదాన్ని చెప్పాలి అయిపోయింది కదా. మీ వల్ల కాదు, నేను నీకు 9:30 వచ్చినట్టుగా నేను 10:30 వరకు వాద్యం చెప్పడం. సోదరు నాకు టైం ఉంది. దేవునికి సోదరు చెప్పండి. మరి ఏం చేశారు? అత్తగుట్టి అదన్నీ చెప్పండి. విలువైన వేరే సువార్తలు అన్నీ ఉన్నాయి, కలిసి చెప్పడం సమయం లేదు. అత్తగుట్టి పగలగొట్టి ఏం చేశారు? బాగా పూసి ఏం చేశారు?
దేవుడితో ఏం చేశారు? దేవుడికి స్తోత్రం కలిగి అది చేసినప్పుడు బయటికి వచ్చారు. 5వ వాక్యం, 5-6 వాక్యం. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అయ్యో అతనెందుకు ఇది 300 దేనాలు అని మీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగ చెప్పినది మీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించి. ఎవరది? యూదా. వాక్యంలో ఉంది. దాని పేరండి శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా. అప్పుడే ఇది సంఘంలో ఉంటే ఇలాంటి వాడు కూడా ఉన్నాం. సాక్ష్యం చెప్పిన పిల్లలు ఉన్నాం. ఓకే, ఉపకారం చేసిన పిల్లలు ఉన్నాం. ఆరాధన చేసిన వాడు ఉన్నాం. దొంగిలించే దొంగలు కూడా దొంగలు కాదు, ఇక్కడ దొంగలని చెప్పలేదు. ఈయన ఏం చేస్తున్నారంటే ఎందుకు 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 ఇది ఇప్పుడు అవసరమా? ఈ మీటింగ్ ఇప్పుడు అవసరమా? ఇప్పుడు కాணிకలు ఇవ్వడం సోదరు 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 పేరేంటి? యూదా పదానికి అర్థం చెప్పండి. శుద్ధించిన వాడు నోటి నుంచి ఎలాగంటే అది వేరేవాడు కాదు. శుద్ధించిన యూద గారు ఇప్పుడు చెప్తున్నారు. చెప్తున్నారు ఎందుకో రోజు ప్రార్థన, రోజు ప్రార్థన. యూద అలాంటి మరి నేనేం చెప్పలేదు. ఎవరెవరు ఏం చేసినాడు నేనేం చెప్పలేదు. నాకు ఆ సమయం లేదు. నీ గురించి చెప్పడానికి నాకు సమయం ఉంటుంది. ఏ సమయం చెప్పాలి? ఎప్పుడు కొందరు విశ్వాసులు ఎప్పుడు కొందరికి అనగండి ఆత్మ అంటే అది వదలండి. సోదరు ఎన్ని చెప్పినా కానీ మాట్లాడు. వారు ఎప్పుడు ఏం చెప్తుంది మరి ఈ దేవుడు ఫీల్ అయ్యారు. సోదరు కలిసి మనం పాస్టర్స్ మీటింగ్ లో కూర్చున్నప్పుడు చెప్పిన మీటింగ్ కన్వెన్షన్ అవ్వలేదు. 4 లక్షలు కావాలంటే డబ్బు అక్కడ నుంచి దొరుకుతుంది. అక్కడ నీ కథ గురించి చెప్పాలి. డబ్బు మరి అదే కదా అది బతికేస్తున్నది. ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆడందరూ వచ్చారు. అయితే డబ్బు లేదు అక్కడ దేవుడు గమనించారు. మరి వాళ్ళు ఏ దేవుడు బాబే సోదరు కలిసి దేవుడు నమ్మిన దేవుడు నా బుర్ర కూడా ఆడుతుంటుంది. నేనప్పుడు ఆడుతాడు ఎడపక్క కుడిపోతున్నాడు. నా బుర్ర మొత్తం తీసాడు సోదరు. ఈ బుర్ర మొత్తం తీసుకొని ఏసైకి వేసాడు. నీ ఆ మాట వదలని నేను చేస్తాను. నేను ఎందుకు నేను చెప్తున్నాను? ఎందుకు నీ మారదు ఈ మాట్లాడు? నేను ఎప్పుడు ఏదైనా పుళ్ళు పెట్టకుండా ఆడేలా పట్టకుండా భయంకరమైన వ్యాధి అది. ఏం పెట్టరు వెళ్ళి పైపు పెట్టించాడు. ముట్టించింది ముట్టించి మెల్లగా వెళ్ళిపోవడమే. సోదరం గారికి మాట్లాడకుండా సోదరు దేవుడు బిడ్డలైతే స్తుతించిన దేవుడు బిడ్డలు ఉంటే కనుక మీరు మాట్లాడండి. వేరొక మనిషిగా ఆ మాట వినడు ఆత్మీయంగా బలపడాలి. నీళ్ళకి చూసాను కొన్ని ఇంటికి వెళ్ళి భోజనం తినప్పుడు ఏమంటారు దేవుడు బిడ్డ టీ తాగినప్పుడు దానిలో ఏముంది? పురుగులు మీరైతే చేస్తుంది దేవుని బిడ్డ పురుగు తీసుకున్నాను. అది నీకు బుద్ధి లేదు, బుర్ర లేదు. అందరి సమక్షంలో అమ్మకి ఏం చేస్తున్నారు? ఏం చేయాలి? ఎవరు చెప్తున్నారు? తాగలేదంతా సైడ్ పెట్టు. తాగడానికి ఇష్టం ఉందో చూడసించండి. నేను కొన్ని కాలం తినేసిన తర్వాత ఈడే చెప్తున్నాను. ఇద్దరు నాలుగు తిని ఏదో నాదన్నీ మొత్తం తినేసాను. మాకైతే చూడడానికి టైం లేదు. దొరికితే గబగబా తినడమే. దేవునికి స్తోత్రం. పట్టుకొని ఊరంతా తిరిగి ఇది చూసారా? అమ్మ పెట్టింది. అమ్మ ఎవరికి పెట్టలేదు.
స్తోత్రం. నీ చెప్పింది నీ ఏం చేయకూడదు, పుల్ల పట్టకూడదండి. స్తోత్రం. ఎందుకు నీ ఎప్పుడు చెప్పాలి ఆ వాక్యం నీకు తెలియదు. నీ నోరు జీవము మరణం ఉంది. ఏముంది? నా పాపకి పోయిన రోజు ఒక ప్రవక్త వచ్చి చెప్పారు, అక్షకి అమ్మా నీ నాలుగుకి అధికారం ఉంది కాబట్టి నీ ఎవరికి గట్టిగా చెప్పకూడదు. వాసన చెప్పారు. ఏం చెప్పకూడదు? చర్చి మొత్తం భయపడింది. చర్చి మొత్తం భయపడేది. ఆ అర్థగారు వచ్చి చెప్పారు, నీ ఏం చెప్తుందంటే ఏం చెప్పదు, నీ చెప్తున్నది జరుగుతున్నది కాబట్టి. సోదరు నేను కూడా చెప్పాను, నోరు పోయమ్మా. కొందరు ఎలాగ చెప్తే మొత్తం నాశనం చేసేస్తుంది. ఎంత సూపర్ ఆరాధన అంటారా. ఒకడు సాక్షిగా నిలబడుతున్నారు, ఒకడు చేతి పని చేస్తున్నారు, ఒకడు ఆరాధన చేసి అంతరగొట్టి పగలగొట్టి ఇల్లు మొత్తం నింపినప్పుడు ఇదిగో దాని నుంచి ఒక వాసన వచ్చింది. ప్రసంగిపోతాము చక్కవద్దు. 10వ మొదటి వాక్యం ఏమంటే చెంచిన ఈగ ఒక్కటి అది ఊదే ఉండే ఇక వాసన మొత్తం కదా. అమ్మ నేను వేదన పడుతున్నా కాదు కానీ సహోదరు, నేను వేదన పడుతున్నాను కాదు, జీవితం మారడానికి నీటి మందులకు అందించడం తనకి అభిషేక తైలం. అమ్మ మాత్రం చెప్పిన బాకీ చదవడం వేయబడితే తెలియదు. స్తోత్రం కానీ అభిషేక నీటి మందులు నిన్ను గందించదని తనకది అభిషేక తైల బదుల మారిపోగట్టే ఈ పగలను విడుదల కలిగట్టే. ఆమేన్. సోదరు నేను చెప్పిన మాట ఏంటంటే, యోధగారు చెప్పినది బయట ఉన్న వాడు వింటే ఎలా వస్తుంది? అయ్యో మంచి మాట. ఎవరికంటే వీళ్ళకి ఏదో మంచి మాట కదా సోదరు. కానీ ఏసైకి తెలిసింది మంచిది కాదు అని సోదరు. ఏసై చెప్పారు, నా వరకు బ్రతికినప్పుడు సంచయించినది. సోదరు ఈ రోజు నీలో సంచయించినది బ్రతికినప్పుడు దేవుడు బ్రతికినప్పుడు స్తోత్రం కలిగింది. తమిళనాడులో ఇప్పుడు పిడికిలి బియ్యం స్తోత్రం. ఆ బియ్యం ఉందంటే బైబిల్ సొసైటీ ఇప్పుడు కాదు, ఒక 80 సంవత్సరం మునుపు జరిగినది. తమిళనాడులో ఒక చర్చికి వెళ్ళి బైబిల్ సొసైటీ నుంచి అప్పుడు ఇద్దరు దైవదాసులు వచ్చి చెప్పారు, బైబిల్ సొసైటీలో బైబిల్ ప్రింట్ చేయాలని డబ్బు లేదు, అందుకని మీకు కలిగినది అన్ని తీసుకుంటారండి, అది మనం తీసుకొని వెళ్ళి అమ్మిసి డబ్బులు తీసుకున్నామని చెప్పారు. ఒకడు భార్య భర్తలు ఆడ ఇంటిలో ఏం లేదు, సోదర తిండికి ఏం లేదు, సోదరు కష్టపడి ప్రయాసపడి ఒక పూట మాత్రం అన్నం తింటున్నారు. ఆ తిన్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ అమ్మ ఏం చేశారు, తిన్నప్పుడు 3 పూటలు తింటున్న పిడికిలి బియ్యం ఒక వస్తాన్ని పెట్టి 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 ఒక సంవత్సరం వరకు వచ్చినప్పుడు ఏమైంది, ఒక వస్తా ఎండినప్పుడు ఒక వస్తా ఎండినప్పుడు అమ్మ కూడా ఎండిపోయింది. అమ్మ తినడానికి ఉన్న బియ్యం ఎక్కడ పెట్టారు, వస్తాను పెట్టి ఇది మోసుకొని ఆ చర్చికి వెళ్ళి అక్కడ ఇచ్చారు. అప్పుడు 1 మినిట్ నాకు ఇవ్వాలని చెప్పారు. ఏంటి చెప్పండి ఏంటి చెప్పారు. చెప్పారు 1 సంవత్సరం నా భార్య అన్నం తినకుండా సంపాదించిన ఈ పిడికిల బియ్యం ఇది. స్తోత్రం. అప్పుడు విశ్వాసులందరూ చప్పట్లు కొట్టి దేవుని బయలుపరిచింది. వారందరూ కొద్దిన సామానం కంటే ఎక్కువ విలువైనది ఇది. అది మాత్రం కాదు, ఇది అమ్మి ఏలంపాటు చేసినప్పుడు వారు తీసుకొని వచ్చిన కంటే ఎక్కువ డబ్బు దానికి దొరికింది. సగోదరి సగోదరా ఈ మనోనేత్రం పెరగండి. దేవుని
ఆస్తి, నీ వాయిస్, నీ చెయ్యి, నీ నోరు దేవుని కొరకు వినయంగా ప్రతిష్ఠించండి. స్తోత్రం కలుగునుగాక. అందుకని నీ చెయ్యనది దేవుడు మరిచిపోగలదు కాదు. దానివల్ల ఏమైందని తెలుసు, ఆ కుటుంబం దేవుడు దీవించాడు. దానివల్ల నా కుటుంబం ఆశీర్వదించబడేరు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన కొరకు చేయలేదా? మరిచిపోవడానికి దేవుడు నీకు అన్ని ఉంటే నీ ఇస్తామని చెప్పదండి. అన్ని ఉంటే అన్ని ఉంటే లేనప్పుడు ఇవ్వలేను, ఏమి లేనప్పుడు ఇచ్చండి. స్తోత్రం. అన్ని ఉంటే నీకు నీ చెయ్యను. అన్ని ఉంటాయి. నేనున్న చర్చ పెద్ద సంఘము, ఆ సంఘంలో ఉండినప్పుడు వాడి ఇంటిలో ఏమవుతున్నారు తెలుసు, కొబ్బరికాయలు నీళ్ళగా 5-6 చోట్ల కొబ్బరికాయ ఏం చేశారు, గుంపులు కొబ్బరి చేశారు. అది ఏం చేశారు, నింపి ఉంచారు. అయ్యారు నీకు కావాల్సింది తీసుకోమని చెప్పారు. నాకు మించిన వాడికి చెప్పారు. కాదు ఎంత కావాలంటే నేను వెళ్ళి సోదరం చెప్పేది, నేను ఇంటికి వెళ్ళి అంతే కావాలి. 5 సంవత్సరాలు ఇంటికి కూర్చొని ఒక్క పూట కూడా అన్నం తినలేదు. ఆ పెద్ద దనివాడు ఇంటిలో చివరికి ట్రాన్స్ఫర్ ఇచ్చి ఒరిస్సులకు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఆడికి ఏడ్చాడు. ఇంతవరకు నా ఇంటి నుంచి నీ ఏం చేయలేదు. ఏ పుచ్చుకోలేదు. నేను చెప్పాను నీ పిల్లలేదు, అందరికి పుచ్చుకోలేదు. సోదరం హల్లెలూయా. సోదరం కలిగిన గాక. సోదరం కలిగిన అర్థమైందా? 2 కొడుకులు, 2 ఆడపిల్లలు. ఆడపిల్లకి 2 మ్యారేజ్, 2 కొడుకులు. ఇక్కడ గొడవలు అయింది. నాన్నగారికి గొడవలు, తిట్టడానికి, కొట్టడానికి చెయ్యని సమయం చెయ్యదు. సోదరం పాస్టర్ గారికి వచ్చి నేను తీసుకొని వెళ్ళిపోతాం, మరి ఎంత కావాలంటే తీసుకోండి అని చెప్తే నేను తీసుకొని వెళ్తావా? నేనేం చేయాలి? నీకు ఎంత కావాలి అంత తెచ్చి నాకు ఇవ్వాలి. సోదరం కలిగిన పాస్టర్ గారు వచ్చారు. నాకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇంకొక పాస్టర్ గారు ఎంత కావాలంటే ఆడుకునేట్టు వస్తా తీసుకొని వెళ్ళిపోయారు. ఆడు ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు. ఆయన గురించి నా గురించి ఇప్పుడు కూడా అలాగా చెప్పలేదు. సోదరం కలిగిన ఏమంటే దేవునికి సోదరం కలిగిన కాక. దేవుడు మనకు ఆయుస్సు, ఆరోగ్యం, బెదమిచ్చినప్పుడు దేవుడు మనకు వాడతాడండి. మరియా బయటికి రా, యేసు నామములో మరియ వంటి వాడు బయటికి రావాలి. మార్తలకి వాడు బయటికి రావాలి. లాజరు వంటి వాడు బయటికి రావాలి. అద్భుతం జరగలే. రాయలు పెట్టారు. అట్టి వచ్చి వాడు బయటికి వచ్చాడు కాక. సోదరం కలిగిన కాక. ఆశ్చర్యకరంగా నాకు సంతోషం. ఆయనకి ఎంత సీరియస్ ఉన్నప్పుడు రాయలేదు మీటింగ్ ఎంత వచ్చారు. దేవుడికి సోదరం కలిగిన. ఇప్పుడు నాకు అర్థమైంది దేవుడు వాక్యం చేస్తున్నారు. సోదరం అడగండి రావాలి. అడగండి ఏంటంటే అయ్యగారు అక్కడికి వెళ్ళినప్పుడు అయ్యగారు ఒక్క చెయ్యేసినప్పుడు నీ యొక్క రేలు కూడా ఏం చేయాలి, సహాయం చేయాలి. సోదరం కలిగిన. అప్పుడు మనం అందరూ కలిసి అక్కడ చేయను కాబట్టి ఆ గ్రామం మొత్తం కదిలిపోయింది. దేవుడికి సోదరం కలిగింది. హల్లెలూయా. డబ్బులు పెరగకపోతే వచ్చి ఆరాధన పాలు పొందొచ్చు. అనగా కూడా కొందరు ఏం చేయదు. ఈ అబ్బాయికి అందరూ వచ్చారు, ఇప్పుడు పడిపోతానని అనుకున్నారు. సోదరం నాకు సొంత పిల్లలందరూ వస్తున్నారు. సోదరం మన పిల్లల్ని సంఘటనలు చూసి ఆడు భయంకరమైన సంతోషించినాడు. ప్రతి వారం డబ్బులు కష్టపడి మీటింగ్ కోసం ఆడు రాత్రి లేదు పగలు లేదు అక్కడికి వెళ్ళి మీటింగ్ చూసుకొని ఇంటికి వస్తుందా చూసి ఆడు పిల్లలకి ఎంకరేజ్ చేశారు. కారు మీద వెళ్తారు. 2 పిల్లలు కారు మీద వెళ్తే అడిగి ఏమవుతున్నారు బాగా చేస్తున్నారు. అందుకని కారు ఆఫీసి ట్రైన్కి వెళ్తున్నారు. సోదరం నేను కూడా కారు వెళ్తే బాగుంటాను కానీ నా పిల్లల కోసం నేనే చేశాను. సాక్రిఫైస్ చేశాను. స్వయం త్యాగం. వేరే పాత్ర అయితే ఏం చెప్తుంది,
స్తోత్రం కలిగి ఇవన్నీ చేసినా కానీ నాకేం విలువలే, కానీ దేవుడి సన్నిధి విలువ ఉంది. పిల్లలతో వెళ్తున్నారు ట్రైన్ సంతోషంగా వెళ్తారు, ఏదైనా మాట్లాడుకోండి, బైబిల్ విషయం డిస్కషన్ అవుతాడు. ఏమంటే మన సంఘం ఇలాంటి సంఘంగా మారితే సంఘములు ఉన్న వాడికి అందరికీ ఒక బాధ్యత ఉంది. పాడడానికి చప్పడ కొట్టడానికి దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యత నెరవేర్చే ఈ వాక్యంలో కన్ను తెరిస్తే